ఎక్స్ సర్పంచ్ని. మేము 4వ తారీఖు కోసినాం సార్. చిన్న చిన్న రైతుల మొత్తం 4వ తారీఖు కోసినాం. మాకంటే వెనకకెళ్ళి కోసిన వాళ్ళే పెడుతున్నారు సార్. పెద్ద పెద్ద కూట్లు పెడుతున్నారు. మా పెట్టకచ్చింది. మరి సొసైటీలో వచ్చి అడిగితే అందుబాటులో సెక్రటరీ గారు లేరు. మరి ఈయన మా రైతు అడిగితేనేమో ఇవేం అడిగితేనే నేను పెట్టా అని చెప్తున్నాను. మరి బయట ఏమైనా కమిషన్ తీసుకొని పెడుతున్నారా? మీరు ఎట్లా పెడుతున్నారు? మాకెందుకు పెట్టకచ్చింది? మరి మా ఆయనలు ఏమున్నాయి అలా ఎట్లా మ్యాచర్ ఎట్లా వస్తాయి, మా ఎందుకు రావు అని మేము ఇలా కొట్లాడితే మాకు పందాన్ని ఇచ్చేటోళ్ళు లేరు సార్. ఆయన సంచులకు ఆయనకు బతిమలాడి సంచులు తీసుకుపోతే కూడా పెట్టకచ్చింది. మరి మేము 4వ తారీఖు నుంచి ఇప్పటిదాకా మేము ఎదురు చూస్తున్నాం సార్. కొట్లాడుతూనే ఉన్నాం, పెట్టలేరు. మరి బయట ప్రకాశ్రావు కెంపులో పెడుతున్నారు సార్, సంబాపురం శివార్లో పెడుతున్నారు. అక్కడ మా మూటలు తీసుకుని అడ్డు పెడుతున్నారు. మరి మా ఎందుకు పెట్టకచ్చు? బైరాపూర్ శివార్లో పెట్టకచ్చారు సార్. రైతులు ఎక్క ధాన్యం ఎక్క మరి వేరే ప్రకాశ్రావు కెంపులో పెట్టడంత అవసరం ఏమొచ్చింది సార్? మేము అడుగుతున్నాం. ఆయన పెళ్ళి ఉన్నదని మా పెట్టంటే కూడా ఆయన కంటే వెనకకెళ్ళి కోసిన 2 రైతులే పెట్టారు. మరి పెద్దోళ్ళయి మరి అయినా పెట్టలేదు. ఆయన అడితే మేము పెట్టమంటున్నారు. మరి ఏనాటి ఆయన మరి ఎందుకు అంటున్నారు అవి? మరి మీ వెనక ఏమున్నదని మేము అందరం రైతులం ఆవేదన చెందుతున్నాం. సరిసిపోతాయని మేము పోయిన సంవత్సరం ఆనకాలం కూడా పంటలు పోయినాయి సార్. ఇది కూడా నానిపోతే మా అందేగతి అవుతుంది. మేము ఆందోళన చెందుతున్నాం అని బాధపడితే కూడా పెట్టకచ్చారు. వాన ముగ్గులైందని నేను అంతా రైతులంతా ఒకటే లొల్లి పెట్టుకొని వాళ్ళ తాళం వేసేసినాం సార్. సిబ్బందిని తాళం వేసేసినాం. పై అధికారులు వచ్చిందాక మేము తీయమని తీయాలి. 4వ తారీఖు నుంచి అందుబాటులో లేదు సార్ సెక్రటరీ. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చెప్తలేరు. ఈ సిబ్బంది ఏం చేస్తారు సార్? బెదిరిస్తాను వాళ్ళకంటే వాళ్ళకి సంతులు ఇస్తున్నారు, పెట్టుకోలేరు. ఒక్కటే మూటలే లేవు. దానేమంతా పొలాల్లో పోసుకున్నారు సార్. వర్షం పడితే అంతా నానిపోతాయి సార్. మొత్తం పొలాలు ఉన్న జాగలు లేక పొలాల పొండి పోసుకున్నారు. ఒక్క డల్లు పడితే కూడా నీళ్ళు అవుతాయి. అందరం చిన్న రైతులేమే ఉన్నాం. ఎకరం నుంచి 5 ఎకరాల లోపు రైతులేమే ఉన్నాం. మా వార్డులు ICDMS నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ, లేకపోతే IKP నుంచి కానీ మా వార్డులు తొందరగా సొసైటీ మా బైరాపూర్ గ్రామ పంచాయతీలో ఉంది. బైరాపూర్ గ్రామ పంచాయతీ కింద సంబాపూరు, బొప్పస్పల్లి ప్లస్ మల్లాపూర్ ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సొసైటీ నుంచి ఈసారి ఎవరు కూడా అధ్యక్షులు లేడు. ఉన్న ఓన్లీ CEO సార్ ఏం చేస్తున్నారంటే ఈసారి కూడా మొత్తం పెద్ద కూట్లను చూసి 400 నుంచి 500, 1000 అయ్యే కూట్లను చూసి పెడుతున్నారు. చిల్లర రైతులను ఎవరు పట్టిస్తున్నారు? అవన్నీ కూడా పొలాలలో ఉన్నాయి. అందరూ ఇప్పుడు వడగల వాళ్ళు 23 వరకు ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. దాని ద్వారా రైతులందరూ ఇప్పుడు సుగ్గి అయిపోయి కూడా 10 రోజులు అవుతుంది. అట్లనే ఉన్నాయి వాటిలో. వీళ్ళు మొత్తం పెద్ద తోటలను పెడుతుంది. కాబట్టి మా చందరూ దయచేసి సొసైటీ నుంచి వాళ్ళు కాట పెట్టగలరని కోరుతున్నారు. సొసైటీ రేపు పెడతాం, ఎల్లుండి పెడతామని చెప్తున్నారు. మ్యాచర్ వచ్చినా కానీ ఇవాళ రేపు అని చెప్తున్నారు. 4 ఉద్యోగస్తులను పెట్టుకున్నారు. ఆడ ఒకటి ఇరిపోతుండో ఒకటి అడ్డుపోతున్నాడు. ఈ CEO సరేమో మీకేనే ఉన్నావా మేము పెడతాం కానీ ఆగురి అంటారు. ఒక్క కుట్లు చెప్తలేడు. ఒకసారి వీళ్ళకి చెప్తే ఇంకోసారి వాళ్ళకి చెప్తున్నాడు. దాని ద్వారా CEO సార్ పైన చర్య తీసుకొని తొందరగా కూడా కొట్టగలరని కోరుతున్నారు. 18వ తారీఖు 19వ తారీఖు ఇప్పటికి అట్లు పెట్టి నా ఉన్న 2 ఎకరాలు సార్. నేను గరీబోని ఏం కావాలి? నేను రైతుని గరీబ్ రైతు ఏమైపోలే చెప్పు. నిన్న మొగులైంది అంతా భయం. నాకన్నా నిన్న మొన్న వసుకొచ్చి పెట్టారు. అలా పెట్టారంటే మా ఇష్టం. పొరగాలంటారు మాకేమో చెప్తారు, ఇలాంటి ఇటు చెప్తారు, అలాంటి ఆడు చెప్తాడు అంటాడు. ఒకరు పడుతున్నారు. అదేమో పోవాలి ఎప్పుడు సెక్రటరీ ఇంకేం చేస్తాం? ఎంతకైనా భరించాలి మేము. ఒక కుప్ప కూడా లేదు, ఒక అట్లా రాసిలేదు. 4 దారి పోవడానికి ఇంకా కోసినప్పుడు ఎప్పుడు చెప్తాడు. 4వ తారీఖు ఎప్పుడు? ఇప్పుడు 5వ తారీఖు. మరి నాకైనా ఎన్ని రోజులు పోయినాయి.